Hi guys, this is Raghu and welcome back to my channel. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో షేర్ ఆగయ్య గ్లోబల్ లయన్ గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ డివోషనల్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అఖండ 2 సింహ లెజెండ్ అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుండడంతో అటు నందమూరి అభిమానుల్లోనే కాదు ఇటు జనరల్ ఆడియన్స్ లోనూ విపరీతమైన హైప్స్ అయితే క్రియేట్ అయ్యాయనే చెప్పాలి. అయితే ఈసారి ప్రత్యేకం ఏంటంటే బాలయ్య బోయపాటి కాంబోలో కరోనా టైంలో సెన్సేషన్ సృష్టించిన అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 తాండవం రూపొందుతుండడం, పైగా బాలయ్య కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియన్ రేంజ్ లో అత్యంత భారీ స్థాయిలో దాదాపుగా 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో అభిమానుల అంచనాలకు మించి అనేలా తెరకెక్కుతుండడంతో ఇటు సౌత్ లోనే కాకుండా ప్రత్యేకించి ప్రస్తుతం నార్త్ లో కూడా అఖండ 2 ప్రభంజనం అయితే మామూలుగా లేదు. అఖండ పార్ట్ 1 తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మొన్న మధ్య ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లే బెంగాల్ బస్సులపై అఖండ 2 తాండవం పోస్టర్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. సో ఆ రేంజ్ లో ఉంది అక్కడ అఖండ 2 క్రేజ్. సో ఇది వరకు అఖండ మూవీ విషయంలో కరోనా పరిస్థితుల వల్ల నార్త్ లో రిలీజ్ చేయలేకపోయారనే చిన్న అసంతృప్తి అయితే మిగిలింది. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా గట్టిగానే మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు. నార్త్ లో మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకే అడ్వాంటేజ్ ఎక్కువ. పైగా అప్పటికే మన తెలుగు సినిమాలకు నార్త్ లో ఫుల్ డిమాండ్. ఇక చెప్పేదేముంది, బాలయ్య అఖండ 1 తో మాస్ తాండవం ఆడేశాడు. ఇక ఇదే కోవలోనే ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సాధించిన డాకు మహారాజ్ మూవీని నార్త్ లో లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేసినప్పటికీ పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రమోషన్స్ లేని కారణంగా నార్త్ లో మేజర్ ఆడియన్స్ కి చేరువ కాలేకపోయినప్పటికీ ఓటీటీలో మాత్రం ఏకంగా ఇంటర్నేషనల్ రేంజ్ లో బ్యాండ్ బాజం మోగించాడు. దాదాపుగా 2 వారాల పాటు నెట్ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్స్ లో దుమ్ము లేపేశాడు బాలయ్య. సో దాంతో అలర్ట్ అయిన అఖండ 2 మేకర్స్ బాలయ్య మాస్ ఇమేజ్ ను ఎస్పెషల్లీ నార్త్ లో డివోషనల్ సెంటిమెంట్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటూ భారీ గ్రాఫిక్స్ కోసం ఇంకాస్త టైం తీసుకొని మరి విజువల్ వండర్ గా తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తోంది. సో ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ అండ్ టీజర్స్ అన్ని కూడా ఆడియన్స్ ను బీభత్సంగా ఆకట్టుకున్నాయనే చెప్పొచ్చు. ఇందులో అభిమానులు మెచ్చే మాస్ ఎలిమెంట్స్ కి తోడు ముందు నుండే చెప్పుకున్నట్లు ఇంకాస్త డివోషనల్ టచ్ ని జోడించి నార్త్ ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసి పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా పోర్ట్రేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సో నార్త్ లో ఈ డివోషనల్ సెంటిమెంట్ ఏమాత్రం వర్కౌట్ అయినా బాలయ్య మాస్ విధ్వంసం నెక్స్ట్ 10 జనరేషన్స్ గర్వంగా చెప్పుకునేలా హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి ఇది వరకు సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేసినప్పటికీ ఇంకా కొంతమేర షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం, పైగా సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో గ్రాఫిక్స్ వర్క్ ఇంకాస్త బెటర్ అవుట్పుట్ కోసం మరింత సమయం పడుతుందంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. సో ఈ క్రమంలోనే అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా అందించారు మేకర్స్. ఎప్పట్లాగానే బాలయ్యకు అచ్చొచ్చిన డిసెంబర్ లాస్ట్ వీక్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది మిస్ అయితే సంక్రాంతి వారిలో మరోసారి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాపై పోటీకి సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. అఖండ 2 మూవీకి పాన్ ఇండియన్ రేంజ్ లో ఉన్న క్రేజ్ ను బట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 180 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్ సెట్ అయినట్లు సమాచారం. అయితే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ హైప్డ్ ఫిలిం ఓజీ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో 170 కోట్ల రేంజ్ లో టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇప్పుడు బాలయ్య ఆ రికార్డును బ్రేక్ చేసి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 180 కోట్లకు పైగా భారీ బిజినెస్ డీల్స్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ నైజాంలో ఏకంగా బాలయ్య కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 50 కోట్లకు పైగా రికార్డు ప్రైస్ డీల్ సెట్ కావడం అనేది విశేషమనే చెప్పాలి. అంతేకాకుండా ఇప్పటి వరకు సీనియర్ హీరోస్ లో ఈ రేర్ ఫీడ్ ను సాధించి టాప్ 1 లో నిలవడం మరో విశేషమనే చెప్పాలి. సో ఇలా రిలీజ్ కి ముందే టాప్ సినిమాల బిజినెస్ రికార్డులను ఒక్కోటి బ్రేక్ చేస్తూ వరల్డ్ వైడ్ గా ఏకంగా 300 కోట్ల భారీ బిజినెస్ డీల్ మార్క్ తో సరికొత్త రికార్డు సృష్టించడం విశేషమనే చెప్పొచ్చు. ఇక డిజిటల్ రైట్స్ రూపంలో కూడా మరో 100 కోట్ల రేంజ్ లో బిజినెస్ డీల్ సెట్ అయినట్లు సమాచారం. అంటే సినిమాకు పెట్టిన బడ్జెట్ లో రిలీజ్ కి ముందే ఆల్మోస్ట్ 40% రికవరీ అంటే మామూలు విషయం కాదు.
సో ఇలా ఓవరాల్ గా సినిమాపై అంచనాలే కాదు అన్ని విధాలుగా కూడా పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. రిలీజ్ కి ముందే రికార్డుల వేట ఈ రేంజ్ లో ఉందంటే రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. సో దట్స్ ఆల్ గైస్, అఖండ 2 తాండవంతో రిలీజ్ కి ముందే బాలయ్య రిమార్కబుల్ బిజినెస్ డీల్స్ తో రికార్డు సెట్ చేయడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.